అందరికీ నమస్కారం. ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తాడిపత్రి నియోజకవర్గానికి వెలుపల అంటే గుంతకల్ నియోజకవర్గం సంబంధించిన పామిడి మండల కేంద్రంలో రేపు మన తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ వాళ్ళ మీటింగ్ని గుంతకల్ నియోజకవర్గమైన పామిడి కేంద్రంగా చేసుకుని మీటింగ్ పెట్టబోతున్నట్లు మాకు ఇప్పుడే సమాచారం అందింది. దీన్ని శిఖండి రాజకీయం అంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, దీన్నే శిఖండి రాజకీయం అంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన వీరాంజనేయులు జెడ్పీటీసీ అంట, మాజీ జెడ్పీటీసీ. అన్నా, నీ మీద ఎటువంటి దృష్టి లేదు. అంటే నువ్వు మాకు శత్రువు కాదు, మిత్రువు కాదు. కానీ ఇప్పుడు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు. నీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ కార్యక్రమాలు చేసుకోండి, కానీ మా నియోజకవర్గం సంబంధించిన వైసీపీ వాళ్లకు, అంటే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నువ్వు ఆయన ఏం మాట్లాడినాడో, ఏం ఆశ చూపినాడో నువ్వు మా తాడిపత్రికి సంబంధించిన వైసీపీ మీటింగ్ ని నీ ఆధ్వర్యంలో అక్కడ జరపాలనుకుంటున్నావు. నువ్వు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు అన్నా. ఇంకా నీకు వదిలే ప్రసక్తి లేదు. మేము నీ చిత్తాంత విపుతాం. ఒక్కటొకటిగా నువ్వు ఏమేం చేసినావో అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇంకా నువ్వు మాతో శత్రుత్వం కొని చేసుకుని ఇంకా రెడీగా ఉండు. మా తాడిపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నువ్వు విచారించుకో. ఎటువంటి శత్రుత్వం చేయలేదు. ఆరాంగా మీ ఇష్టం వచ్చినట్లు మీ వైసీపీ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టుకోండి. కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధ్యక్షులు తప్ప మీ వేరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ మీటింగులు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి చెప్పినాము అంటే మా దృక్పథం మీకు అర్థమవుతుంది. కానీ నువ్వు దాటుతున్నావు, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు వీరాంజనేయులన. ఇంకా కాచుకో. ఇంకా రెండో విషయం, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుభావులు లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన దురాఘాతాలకు అంతే లేదు. మా మీదలంతా దాడి చేసిరి, సచివాలయ సిబ్బందిని కొట్టిరి, వేరే చిన్న మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇంటికి పిలిపించి వాళ్ళు వివస్త్రం చేసి అంటే చొక్కాలిప్పి కొట్టించినావే. ఇప్పుడు ఏడిపోయినారు వాళ్ళు. వాళ్ళతో మీటింగ్లు పెట్టివను. నేను ముఖ్యంగా చెప్తాను, నా తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు, మీరు చూడండి మీ నాయకుని ధోరణి. వాళ్ళ కుమారుతో మీటింగ్ పెట్టిమని మాకు ఎటువంటి అభ్యంతరం లేదే. అంటే వాళ్ళు చేతనాని వల్ల ఆ రోజు చేతనైందే. మమ్మల్ని అంతా కొట్టించిరి, సచివాలయం కొట్టించి పోలీసులతో ఏమేమో చేపించిరి. ఇప్పుడు ఏడిపోయినారు వాళ్ళు. ఇది అతని ఆలోచన మీరు కనుక్కోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్ గా ఉండాలా. కార్యకర్తలైన మీరు నాయకులు, తాడిపత్రి నాయకులు, వైసీపీ నాయకులు ఇబ్బంది పడాల. ఆయన విషయ సంస్కృతి నిదానంగా మా పార్టీలో కొందరు నాయకులు కూడా అవుతుంది, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాము. ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది, ఈ శిఖండి రాజకీయాలను మానుకొని నీ కొడుకులను పంపించి ఇక్కడ కావాలంటే మీటింగులు కండక్ట్ చేసుకో. లేదు వాళ్ళకి ధైర్యం లేదనుకో, తాడిపత్రిలో ఉన్నారు కదా వైసీపీ నాయకులు అడపా వాళ్ళతో మీటింగులు కండక్ట్ చేసుకో. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా వీరాంజనేయులు పట్టుకుంటావు. ఈ రోజు వీరాంజనేయులు అంటావు, మళ్ళీ ఇంకో సింగనమల కాన్స్టిట్యూషన్ ఇంకోటి పెడతావు, పక్కన ఉన్నట్టు పెడతావు. అవన్నీ వేస్ట్. రేపు పొద్దున నీ కార్యకర్తలంతా పోయి ఓట్లు ఆడేచ్చారు ఆ పామిడిలో. ఈడ కదా వేయాల్సింది. దయచేసి శిఖండి రాజకీయాలు మాని మీ కొడుకులతోనో వేరే నాయకులతోనో మీటింగులు పెట్టించు. వీరాంజనేయులనా రెడీగా ఉండు.